అందరికీ నమస్తే. నేను ఈరోజు అటుకులతో మిక్చర్ తయారు చేస్తున్నాను. ఇది మంచి టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్గా చేసి చూపిస్తాను. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. నేను మిక్చర్ కోసం 1/2 kg అటుకులు తీసుకున్నాను. ఈ అటుకులలో 2 రకాలు ఉంటాయి. ఈ లావు ఉండే అటుకులే తీసుకోవాలి మనం. పేపర్ అటుకులతోనైతే రాదు. దీంతో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా ఒక స్ట్రైనర్ తీసుకొని నూనెలో పెట్టుకోవాలి. పక్కన ఒక బేసన్ పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి. ఒక కప్పు పల్లీలు ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఒక కప్పు పుట్నాలు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కాజు కూడా ఫ్రై చేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కొబ్బరి కూడా ఇట్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని కలుపుకోవాలి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని కలుపుకోవాలి. ఒక 5-6 ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా ఫ్రై చేసుకొని కలుపుకోవాలి. ఒక 10-15 ఎల్లిపాయలు కూడా ఫ్రై చేసుకొని కలుపుకోవాలి. ఈ ఎల్లిపాయలు కలుపుకుంటే ఫ్లేవర్డ్ స్మెల్ బాగా టేస్ట్ మస్తు ఉంటుంది. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అంతా చక్కెర కూడా కలుపుకోవాలి. కట్మిట్గా మస్తు ఉంటుంది. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మన అటుకుల మిక్చర్ రెడీ అయింది. ఇది పిల్లలకైనా పెద్దలకైనా సాయంత్రం టైంలో స్నాక్స్ లాగా ఇస్తే మంచిగా తింటారు. మంచిగా టేస్టీగా ఉంటుంది. ఈ మిక్చర్ను 15 రోజుల వరకు కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం. క్రిస్పీగా మస్తు ఉంది. సేమ్ నేను చేసినట్టు మీరు కూడా చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.